ఏ గురుదేవ దత్త వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గురువే సర్వలోకానాం విషయ భవరోగణాం నిధే సర్విద్యానాం దక్షిణామూర్తే నమః. గురుపాదికేభ్యో నమో నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్విద్యానాం హైగ్రీవాస్మహే హైగ్రీవదేవతాయే నమో నమః. గురుపాదికేభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుపాదికేభ్యో నమో నమః. మనం 2024లో ఫిబ్రవరి నెలలో ఈ నెలలో గోచార ప్రభావం ఎలా ఉండబోతుందో మనం దాని వివరణ తెలుసుకుందాం. మనకి ఈ గోచార ప్రభావంలో ఈ 12 రాశులు మీకు తెలిసినవే. ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, దాని యొక్క ప్రభావం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, ఏం జాగ్రత్త పడితే మనం దాని నుండి వచ్చేటువంటి మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందా అనే అన్ని విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. జయ గురుదేవ దత్త. మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి విశేషం ఏంటంటే మకర రాశిలో రవి సంచరిస్తున్నాడు గోచారీత్యా. అయితే ఫిబ్రవరి మాసంలోకి రవి సగ ప్రభావం 15 తారీఖు వరకు ఉంటాడు కనుక మిగతా ప్రభావం తగ్గిపోతుంది. కాకపోయినా ఎంతైనా సరే రవి అక్కడ ఉండడం వల్ల శరీర సంబంధమైన సమస్యలు, సంతాన సంబంధమైన సమస్యల్ని, అలానే రాజరికమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వీరికి గౌరవించాలి, వాళ్ళకి ఆ గౌరవం సరైన గౌరవం లభించకపోవడం, మకర రాశి వారికి వాళ్ళు దాన్ని చాలా ఫీల్ అవ్వడం, దాన్ని చాలా కష్టంగా మార్చుకోవడం అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. వీళ్ళకి ఎంత చేసినా గుర్తింపు లభించదు. కానీ రవి ఉండడం వల్ల గుర్తింపు లభిస్తుంది, కాకపోతే వీరికి కొంచెం అవమానంగా లభిస్తుంది అన్నమాట. అంటే కొంచెం ఇబ్బందిగా లభిస్తుంది. తన్ని వేరేగా ఇప్పుడు అందరూ గౌరవంగా పరిచయాలు పెంచుకోవాలి, కానీ వీళ్ళని సమస్యాత్మకంగా పరిచయాలు పెంచుకోవాల్సి వస్తుంది. వీళ్ళు అన్నింటిని చూసి భయపడాల్సి వస్తుంది. వీటన్నింటిలోనూ రాజరికంగా ఉండాల్సిన వారు రవి ప్రభావం వలన ఇక్కడ రాజరికం తగ్గిపోతుంది, అనుకూల స్థితి లభించకపోవడం జరుగుతుంది. అలానే మకర రాశి వారికి కుటుంబ విశేషము, కుటుంబంలో ఉన్న ఆలోచన, కుటుంబం పట్ల గౌరవం బాగుంటుంది. వీరి ద్వారా కుటుంబంలో చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. వీరి ఆలోచన విధానంతో కూడా చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు ఉంటాయి. వీరైతే ఈ మాసంలో మకర రాశి వారికి సోదరులతో కొంత విభేదాలు రావడానికి, సోదరుల ద్వారా వచ్చే సమస్యలు ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత వీరికి మాతృ సౌఖ్యం చాలా అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది, చాలా చాలా పద్ధతిగా ఉంటుంది. మనం ఏదైనా ఒక హుందాతనాన్ని కోరుకుంటుంది ఇక్కడ. అయితే తల్లికి మంచి సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడ మకర రాశి వారికి. ఎందుకంటే తల్లి చాలా స్ట్రాంగ్గా ఉంటుందని, తల్లి చెప్పిందే ఈ కొడుకు వినాల్సి వస్తుంది అన్నమాట. అంటే దాని డిపెండ్ అంతా తల్లి మీద ఆధారపడి ఉంటాడు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి కాకుండా మనం గమనిస్తే ఈ మకర రాశి వారికి ఇంకో విశేషం ఏంటంటే సంతాన సౌఖ్యము, సంతానం పట్ల గౌరవము, సంతానం లగ్జరీగా బతుకుతుంటాడు. అని వీరు నేనేం అనుభవించలేదు కదా, పెద్దగా సుఖపడింది లేదు, పిల్లలకన్నా మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు అనమాట. కనుక వీళ్ళ పిల్లలకి మాత్రం మంచి హుందాతనాన్ని ఇస్తుంటారు. వారికి ఏం కోరుకున్నా కూడా వాళ్ళకి అది అందుబాటులో ఉండేట్టుగా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు బాగా శ్రమజీవి, శ్రమతో వీళ్ళు గొప్పవాళ్ళు అవుతుంటారు. ఇప్పుడు ఎంత శ్రమ పడుకుంటే అంత గొప్పవాళ్ళు అవుతుంటారు మకర రాశి వారు. అలానే వీరికి మనం గమనించినట్లయితే వ్యాపారీత్యేటువంటి ఆలోచనలు ఎక్కువ. వీరికి ఒక సందర్భంలో చెడు ప్లస్ మంచి 2 ఫలితాలు పొందుతుంటారు అన్నమాట. అంటే 2 రకాలుగా వ్యవహరిస్తుంటారు, 2 రకాల వ్యాపారాలు చేస్తుంటారు వీళ్ళు. అలానే చూస్తే వీళ్ళకి 100% ప్రభుత్వ సంబంధ సమస్యలు ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి ప్రభుత్వ సంబంధం వీళ్ళకి అనుకూలించదు, వీళ్ళకి ఆధారం తక్కువగా ఉంటుంది, ప్రభుత్వ సంబంధం ఆధారం తక్కువగా ఉంటుంది. ఇంకో విషయం గమనిస్తే ధనము, వీళ్ళు ఎదుటి వ్యక్తిని మోసం చేసి ధనం సంపాదించాల్సి వస్తుంది. ధనాన్ని ఎలా సంపాదించాలి, మోసం చేసి కూడా సంపాదించాల్సి వస్తుంది. ఎవరికి మకర రాశి వారు మోసం సంపాదించడము, లేదా ఇబ్బంది పెట్టి లాక్కోవడము, కొంచెం ఇబ్బంది పెట్టే సమస్యలని వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే వీళ్ళకి తండ్రితో కూడా కొంత తండ్రిని కంట్రోల్ చేయడము, తండ్రిని బెదిరించడము, లేదా తండ్రి స్థితిని మార్పులు జరగడము కొంచెం జరుగుతుంటాయి అన్నమాట. తండ్రితో కొంచెం శత్రుత్వాన్ని, అంటే తండ్రితో వీళ్ళు కొంచెం కడుగా మాట్లాడే లక్షణాలు కూడా వీళ్ళు చూపిస్తుంటారు. అలానే మకర రాశి వారు ఇంకో విశేషం ఏంటంటే, కానీ వృత్తిలో మాత్రం వీళ్ళు చేసే ప్రతి ప్లేస్లో కూడా మంచి మంచి రాయల్ పెద్ద పెద్ద హోదాలో వాళ్ళ ఉన్న ఇళ్లలో చేస్తుంటారు అన్నమాట. అంటే బాగా సుఖంగా లగ్జరీగా ఉన్న ఇళ్లలో వీళ్ళు ఎటువంటి పనులైనా వీళ్ళు చేస్తుంటారు. అలాంటి లక్షణాలు ఉంటుంటాయి వీళ్ళకి అక్కడే పోస్టింగ్ పడుతుంది అన్నమాట. వీళ్ళకి అక్కడే చేస్తుంటారు. వీళ్ళు తాత్కాలిక సుఖాలు వీళ్ళు పొందుతూ ఉండగలుగుతుంటారు. అలానే వీరికి ఇంకో విశేషం ఏంటంటే, అన్నలు అక్కలు వాళ్ళు ఈ మాసంలో ఈ నెలలో అనుకూలించకపోవడం, వాళ్ళతో కొంచెం చిన్న సమస్యలు రావడం అవకాశాలు ఉంటాయి. అయితే వీరికి సంతానం మూలకంగా ధనం మాత్రం భయంకరంగా ఖర్చు పెడుతుంటారు ఈ మాసంలో. సంతానం మంచివారే, తెలియగలవాళ్ళే, కానీ ఖర్చు మాత్రం లగ్జరీగా ఉంటుంది వీళ్ళకి. ఎవరు పిల్లల మూలకంగా ధనము ఖర్చు ఎక్కువగా అవుతుండదు. అయితే భార్య మూలకంగా ఖర్చు మాత్రము కొంచెం పెద్దగా కనబడదు, కానీ సంతానం సమస్య మాత్రం ఎక్కువ కనబడుతుంది ఈ మాసంలో.
జై గురుదేవదత్త.